సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం భారతీనగర్ రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో 5,65,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్దియా పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, డిఈ వెంకటరమణ, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు పరమేశ్ యాదవ్, ఐలేష్ యాదవ్, ప్రమోద్ గౌడ్, ఆయా కాలనీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శివనా ఓకే నాన్న ఓకే సార్ కొంచెం మీరు వెనక జరగండి, కొంచెం వెనకాల జరగండి. అందరికీ నమస్కారం. భారతీనగర్ ఈరోజు రామచంద్రాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారతీనగర్లో 2,51,00,000, రామచంద్రాపూర్లో 3,14,00,000, మొత్తము 5,65,00,000తోటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. స్థానికంగా ఉండే కాలనీలలో మౌలిక వసతులు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మహిళా భవనాలు కానీ, ఏదున్న పబ్లిక్ అవసరాల మేరకు తప్పకుండా సమస్యలను సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ గారు, రిటైర్డ్ టీచర్ అసోసియేషన్ వారు, కాలనీ వాసులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.